क्या? బలముందన్న హంతో కొట్టేవాడు రౌడీ, బలమైన కారణం కోసం కొట్టేవాడు యోధుడు. సింహం సార్, సింహం. వాడి ముందు నువ్వు కాదు, నేనుండాలి. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో విజయ్ పవర్ఫుల్ పోలీసర్గా నటించబోతున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత విజయ్ 2 భారీ ప్రాజెక్టులు చేయబోతున్నాడు. అందులో ఒకటి రవికిరణ్ కోలా డైరెక్షన్లో వస్తూ ఉంటే, మరో ఒకటి రాహుల్ సంకృత్యన్ డైరెక్షన్లో వస్తుంది. ఈ 2 సినిమాలు కూడా ఈ ఏడాది పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాను మార్చిలో విడుదల చేయాలని మొదట అనుకున్నారు టీం సభ్యులు. అయితే ఈ సినిమా మార్చి నుండి సమ్మర్ కు షిఫ్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తూ ఉన్నారు. రాహుల్, విజయ్ దేవరకొండ వీళ్ళ కాంబోలో ఆల్రెడీ ట్యాక్సీ వాళ్ళ సినిమా వచ్చింది. అయితే రాబోతున్న ఈ ప్రాజెక్టు మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందంట. ఈ సినిమాను విజయ్ దేవరకొండ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ తో నిర్మించబోతున్నట్లుగా తెలుస్తుంది. శ్యామ్ సింగరాయ్తో తన స్టోరీ టెల్లింగ్ కెపాసిటీ ఏమిటి అన్నది ప్రూవ్ చేసుకున్న రాహుల్ ఈసారి పీరియాడికల్ కథతో నెక్స్ట్ లెవెల్లో రాబోతున్నాడు అని అర్థమవుతుంది. ఏది ఏమైనప్పటికీ రాబోతున్న విజయ్ దేవరకొండ లైనప్ నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పాలి. ఇక ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ కోసం అభిమాన లోకం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరికొన్ని కావాలి అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.